హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గోవా సిరీస్ వ్లాగ్ 2. సో ఈరోజైతే పంజీ సిటీని మనం కవర్ చేయబోతున్నాము, విచ్ ఈజ్ ఓల్డ్ టు గోవా అనమాట. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనము ఓల్డ్ గోవా వెళ్ళే దారిలోనే ఉంటుంది పారా రోడ్. సో డియర్ జిందగీ మూవీ వచ్చినప్పటి నుంచి ఈ రోడ్ అయితే ఫుల్ ఫేమస్ అయిపోయింది. అండ్ దీనికి ఉన్న క్రేజే అలాగనమాట. ఎందుకంటే ఫొటోస్ క్లిక్ చేసుకోవడానికి అండ్ ఫోటోషూట్స్ కోసం ఈ ప్లేస్కి అయితే తప్పకుండా విజిట్ చేయాల్సిందే. అండ్ యూ కెన్ సీ ఇన్ ద వీడియో సో ఎంతమంది క్రౌడ్ ఉన్నారో అసలు ఫొటోస్ క్లిక్ చేసుకోవడానికని. అండ్ బెస్ట్ టైం టు విజిట్ అయితే మార్నింగ్స్ బిఫోర్ 10 to 11 అని చెప్తాను నేను. బికాజ్ దిస్ ప్లేస్ దిస్ రోడ్ ఈజ్ యూజ్డ్ బై ద లోకల్స్ ఇన్ గోవా. సో లోకల్ వాళ్ళు ట్రావెల్ చేయడానికి రోడ్ని యూజ్ చేస్తారు. సో వెహికల్స్ అయితే వస్తూ పోతూ ఉంటాయి అన్నమాట. ఫొటోస్ క్లిక్ చేసుకోవడానికి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఏ నో పార్కింగ్ జోన్ ఏరియా. సో దీనికి సపరేట్గా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. నెక్స్ట్ ప్లేస్ టు విజిట్ ఈస్ Bom Jesus Basilica Church. The church is one of the oldest church in Goa and in India also. And the best timing to visit is Monday to Saturday 9 a.m. to 5 p.m. and Sundays 11 a.m. to 5 p.m. The entry cost is 0. So it is a free entry అనమాట. మనం ఏం చార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ వీ హ్యావ్ ఎ పార్కింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చర్చ్. అండ్ ఆల్సో ఇఫ్ యు ఆర్ ఎ షాపింగ్ పర్సన్, సో చర్చ్ బయటనే ఫుల్ షాపింగ్ కూడా ఉంటుంది. అండ్ ఈ చర్చ్ లుక్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. బికాజ్ ద కన్స్ట్రక్షన్ వాజ్ డన్ ఇన్ 1605 బై పోర్చుగీస్. అండ్ దిస్ ఈజ్ అ వెరీ హెరిటేజ్ ప్రాపర్టీ ఇన్ గోవా. సో వన్ ఆఫ్ ద హెరిటేజ్ ప్రాపర్టీస్ అనమాట ఇది గోవాలో. చూడ్డానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ చర్చ్ నైట్ టైం లుక్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది, డే టైం లుక్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నైట్ టైం అయితే లైట్స్ తోటి సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ ఓల్డ్ గోవా అరౌండ్ నైట్ కూడా ఒక్కసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ లేజర్ షో కూడా ఇక్కడ వేస్తారంట ఈవినింగ్స్, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ద టైమింగ్స్. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రం ఫొటోస్కి అయితే ప్రతి ఒక్క కార్నర్ యూజ్ చేసుకుంటున్నారు చర్చ్లో. ఎందుకంటే ఆ కన్స్ట్రక్షన్ అన్నది చాలా బాగుంది. ఆ మెమరీస్లో క్యాప్చర్ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ట్రై చేస్తారు. సో వీ ఆల్సో క్లిక్డ్ సమ్ బ్యూటిఫుల్ ఫొటోస్. ఐ విల్ బీ అప్లోడింగ్ దెమ్ ఇన్ Instagram. So if you want to see those photos, please follow me on Instagram so that you can see the pictures which we have captured. And also ఇంకొక చర్చ్ కూడా ఉంది గోవాలో, విచ్ ఈజ్ ఓల్డ్ గోవా చర్చ్. అది కూడా ఇదే వీడియోలో కవర్ చేసేసాను. సో వాచ్ టిల్ ఎండ్ సో దట్ మీకు అది కూడా మీరు చూడొచ్చు. అండ్ దిస్ చర్చ్ ఈజ్ ఫేమస్ ఫర్ హోల్డింగ్ ద ప్రీస్ట్ బాడీ ఆఫ్ సెంట్ ఫ్రాన్సిస్ సేవియర్. సో ఆ ప్రీస్ట్ బాడీని ఈ చర్చ్లో పెట్టారంట. సో ఆ బాడీని చూడడానికే ఆల్ అరౌండ్ ద వరల్డ్ టూరిస్టులు అన్నారు వస్తారు. సో హూ ఆర్ క్రిస్టియన్స్ అండ్ ఆల్సో నాన్ క్రిస్టియన్స్. అండ్ ఆ టూరిస్టుల నెంబర్ అయితే ఇన్ డిసెంబర్ చాలా ఉంటుందంట. అండ్ ఇప్పుడు మేము వెళ్ళింది ఫిబ్రవరి, బట్ ఈవెన్ దో ద టూరిస్ట్ల రష్ అయితే బాగా ఉంది. సో యూ కెన్ సీ ద బాడీ. ఐ విల్ ట్రై టు జూమ్ ఇట్. సో ద బాడీ ఆఫ్ సెంట్ ఫ్రాన్సిస్ జేవియర్. సో ద ప్రీస్ట్, ఈ ప్రీస్ట్ బాడీ చూడడానికి ఇక్కడికి మెయిన్గా వస్తారు. అండ్ ఈ బాడీని ఫస్ట్ ప్రీస్ట్ చనిపోయిన తర్వాత చాలా కంట్రీస్కి తిప్పారంట. అట్ లాస్ట్ పోర్చుగీస్లో బాడీని ఉంచారు. బట్ ఆఫ్టర్ దట్ 2 years లేటర్ మళ్ళీ అది బాడీని గోవాకి షిప్ చేసేసారు. అండ్ సెంట్ జేవియర్ ప్రీస్ట్ యూజ్ చేసిన క్లోత్స్ కానీ ఆయన కొన్ని బిలాంగింగ్స్ కానీ ఇక్కడ మనకి చర్చ్లో ఉన్నది వాళ్ళు ప్రజెంట్ చేశారు. అవన్నీ మనము చూడొచ్చు. అండ్ ఆల్సో the photography is not allowed inside the church, but నేను కూడా ఫస్ట్ తీయలేదు, బట్ మెనీ ఆఫ్ దెమ్ వేర్ ఫిలిమింగ్. సో దట్ నేను తీసి ఐ థాట్ ఐ కెన్ షో యూ పీపుల్.
అండ్ సో వీఆర్ డన్ విత్ ద చర్చ్. అండ్ ఇక్కడ ఒక ఆర్ట్ గ్యాలరీ ఉందన్నమాట చర్చ్ లోపలనే, విచ్ ఈజ్ కాస్ట్ అరౌండ్ 10 రూపీస్ ఆఫ్ ద ఎంట్రీ ఫీజ్. అండ్ ఈ ఆర్ట్ గ్యాలరీ స్పెషాలిటీ ఏంటంటే ద సెంట్ జేవియర్ ప్రీస్ట్ లైఫ్ అన్ని సీనరీస్గా వీళ్ళు అన్నది పెట్టారనమాట. సో దట్ హౌ హీ లీవ్డ్, హౌ హీ అసలు ఆయన ప్రేయర్స్ ఏంటి, ఆయన లైఫ్ స్టైల్ కానీ మొత్తం అంతా మ్యూజియంలో చాలా బాగా ప్రజెంట్ చేశారనమాట. అండ్ మస్ట్ విజిట్ మ్యూజియం. ఆ చర్చ్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మ్యూజియం చూడండి. అండ్ సో మ్యూజియం చూసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత యూ కెన్ క్లిక్ సమ్ అమేజింగ్ ఫొటోస్. ఆఫ్టర్ దట్ ఇట్ ఈజ్ లంచ్ టైం. సో ఈ చర్చ్ బయటనే ఉడిపి రత్నాసాగర్ అనే ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఉందన్నమాట. అండ్ యూ కెన్ హ్యావ్ సమ్ ఫైన్ మీల్స్ హియర్. సో డోంట్ లుక్ అవుట్ ఫర్ ఆల్వేస్ టేస్ట్. అండ్ ఇక్కడ మాత్రం ద బెస్ట్ థింగ్ ఈజ్ వెజ్ నాన్ వెజ్ సపరేట్ అనమాట. అండ్ వెజ్ మాత్రం కింద సెక్షన్లో ఉంటుంది, అండ్ వెజ్ నాన్ వెజ్ మిక్స్ మాత్రం పైన సెక్షన్లో ఉంటుంది. అండ్ కాస్ట్స్ ఆర్ రీజనబుల్. సో అరౌండ్ 250 రూపీస్లో ఉన్నాయి. సో 4 మెంబర్స్ మీల్ వచ్చేసి అరౌండ్ 1000 రూపీస్లో మాకు కంప్లీట్ అయిపోయింది. అకార్డింగ్ టు టేస్ట్ వైజ్ ఓకే, నాట్ బ్యాడ్. బయట వచ్చినప్పుడు ఇంకా మనము వాళ్ళ లోకల్ టేస్ట్ అన్నది ఎంజాయ్ చేయాలి. అండ్ ద నెక్స్ట్ ప్లేస్ ఈజ్ ఫౌంటైనస్ లేన్ ఇన్ గోవా. సో ఈ లేన్కి అయితే ఎంత హ్యూజ్ క్రౌడ్ అంటే, బికాస్ ఆఫ్ దోస్ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అండ్ ద కలర్ఫుల్ హౌసెస్ అనమాట. చాలా కలర్ఫుల్గా ఉంటాయి మనకి అక్కడ హౌసెస్ చూడడానికి. ఒక్కొక్క హౌస్ వచ్చేసి ఒక్కొక్క కలర్ ఉంటుందన్నమాట. అదే ఇక్కడ అట్రాక్షన్. మంచి అమేజింగ్ ఫొటోస్ క్లిక్ చేయడానికైనా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. ఆల్సో కెఫేస్ ఉన్నాయి. గోవాలోనే ఓల్డెస్ట్ కెఫేస్ ఉన్నాయి అనమాట. సో ఓల్డ్ కెఫేస్ విజిట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ లేన్కి అయితే రండి. సో ఈ లేన్ ఎక్కడ అంటే మన క్యాసినోస్ ఉంటాయి, దాని ఆపోజిటే ఫౌంటైనస్ లేన్ అనేది మనకు కనబడుతుంది. ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఈ లేన్ ఎక్కడ అనేసి. అండ్ మెయింటెనెన్స్ వైజ్గా అయితే చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ కొన్ని హౌసెస్ దగ్గర అయితే ప్లీజ్ డోంట్ క్లిక్ ఫొటోస్ అని ఉంది. సో ప్లీజ్ బెటర్ టు అవాయిడ్ క్లికింగ్ ఫొటోస్ దేర్, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుంది. బట్ మిగతా అన్ని హౌసెస్కి అయితే అలా లేదు, చాలామంది అలౌ చేస్తున్నారు. అండ్ వీ కెన్ క్లిక్ ఫొటోస్ విత్ ద లోకల్ పీపుల్ ఆల్సో. అండ్ ఇఫ్ యు ఆర్ ఎ కెఫే పర్సన్ యూ కెన్ ఎంజాయ్ సమ్ గుడ్ వైన్ దేర్ అండ్ ఆల్సో సమ్ ఫ్రెష్ బేకింగ్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ లేన్కి అయితే బెస్ట్ విజిటింగ్ టైమ్స్ వచ్చేసి బిఫోర్ 3 o'clock. సో దట్ డే లైట్ ఉంటుంది కాబట్టి చూడ్డానికి కానీ విజువల్స్ అన్నీ బాగుంటాయి. అండ్ నైట్ టైం జస్ట్ లైటింగ్స్ ఉంటుంది, అంత అట్రాక్టివ్గా అయితే ఏమి ఉండదు. సో బిఫోర్ 3 వెళ్తే వీ కెన్ క్లిక్ సమ్ గుడ్ ఫొటోస్ అండ్ యూ కెన్ సీ ద క్రౌడ్ ఓవర్ దేర్. ఫుల్ క్రౌడ్ ఉంటుందన్నమాట. ఏదైనా మంచి సీనరీ లాంటి ఫొటోస్ దిగాలి బ్యాక్ డ్రాప్లో అంటే మాత్రం ఇక్కడికి వెళ్ళిపోవాలి. బికాజ్ నౌడేస్ మన బ్యాక్గ్రౌండ్స్ పెట్టి ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా కాస్ట్ అవుతుంది కదా. సో దట్ ఇక్కడైతే ఫ్రీగా తీసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనమైతే ఇప్పుడు సన్సెట్ చూడడానికి వెళ్తున్నాము. సో అది ఒక స్పెషల్ ప్లేస్ అనమాట ఇన్ గోవా. ఇప్పుడే రీసెంట్గా ఓపెన్ అయింది ఆ ప్లేస్. అండ్ ఇంతకుముందు ఓల్డ్ సన్సెట్ వ్యూ పాయింట్ ఉండే అక్కడ, బట్ ఇప్పుడు మాత్రం దాన్ని కన్స్ట్రక్షన్ చేసి సో టూరిజం డెవలప్మెంట్ కోసం ఈ ప్లేస్ అన్నది రీకన్స్ట్రక్ట్ చేసి ఓపెన్ చేశారు, విచ్ ఈస్ కాల్డ్ దోనాపౌలా. సో యూ కెన్ సీ ద అమేజింగ్ వ్యూ ఓవర్ దేర్. సో ఇది ఫస్ట్ వ్యూ అనమాట. దోనాపౌలాలో మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి
మనకి చాలా వ్యూ పాయింట్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క వ్యూ పాయింట్ కూడా మన లైఫ్లో ఒక మెమరీని క్యాప్చర్ చేసుకునేంత సూపర్గా ఉంటుంది. సో లాస్ట్ వరకు వీడియో చూడండి. సో దట్ నేను చూపించే వ్యూస్ అన్నీ మీకు నచ్చుతాయి 100%. సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సునీత తెలుగు వ్లాగ్స్. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. వీడియోని షేర్ చేయండి. మీకు వ్యూస్ నచ్చాయో లేదో కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అండ్ దోనోపోలా ఎంట్రీ కాస్ట్ ఈజ్ 50 రూపీస్ ఫర్ అడల్ట్ అండ్ ఫర్ కిడ్స్ ఇట్ ఈస్ ఫ్రీ. సో అప్ టు 5 ఇయర్స్ వరకు అయితే ఫ్రీ ఉంది. ఈవెన్ మై సిస్టర్స్ డాటర్ షీ ఈజ్ 6 ఇయర్స్, బట్ ఈవెన్ దో టికెట్ అయితే ఏం కాస్ట్ చేయలేదు. అండ్ ఇన్ దోనోపోలా దిస్ ఈజ్ మై ఫేవరెట్ వ్యూ పాయింట్ అనమాట. అండ్ ఇది ఎంట్రీ టికెట్ తీసుకోవద్దు, పైకి వెళ్ళలేమో అని అనుకున్న వాళ్ళు ఇక్కడ నించొని కూడా వ్యూస్ అన్నవి చూడొచ్చు. సో పైకి అంటే ఇప్పుడు నేను చూపించాను కదా అక్కడికి. సో అక్కడికి వెళ్తే మాత్రం అది ఎండ్ పాయింట్ అనమాట ఇంకా గోవాలో. సో దట్ అక్కడికి వెళ్తే ఇంకేం కనిపించదు, ఓన్లీ సముద్రము ప్లస్ ఆ వ్యూ అన్నది మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. నడవగలిగే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పై వరకు అయితే వెళ్ళండి. సో పై వరకు వాక్ చేయలేము అని అనుకుంటే కింద కూడా సమ్ అమేజింగ్ వ్యూస్ అన్నవి ఉంటాయి. ఐ విల్ ట్రై టు షో యూ దట్ ఆల్సో. అండ్ అక్కడ సిట్టింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంది. బెస్ట్ టైం టు విజిట్ దిస్ ప్లేస్ ఈజ్ 5:30 వరకు వచ్చేసేయండి. ఎందుకంటే 6 to 6:30 వరకు మనకు సన్సెట్ అయితే ఉంటుంది. అండ్ ఇదైతే ఓల్డ్ కన్స్ట్రక్షన్ అనమాట అది. అండ్ అది ఇప్పుడైతే మనకు పర్మిషన్ లేదు వెళ్ళడానికి. ఇంతకు ముందు అయితే ఒక రౌండ్ లాగా ఉండేదన్నమాట అక్కడ క్లాక్ వైజ్. బట్ ఇప్పుడు దాన్ని మొత్తం కంప్లీట్లీ క్లోజ్ చేసి టూరిజం అనేది డెవలప్ చేసి ఇదంతా కన్స్ట్రక్ట్ చేశారు. చూడడానికైతే చాలా బాగుంటుంది. ఒక డిజ్నీ మూవీస్లో చూపిస్తారు కదా, సమ్ బ్యూటిఫుల్ స్టేర్స్ అండ్ చాలా కలర్ఫుల్గా ఉంటాయి, అట్లా ఉంటుంది అనమాట. అండ్ కిడ్స్ ఆల్సో విల్ లవ్ టు సీ దిస్ ప్లేసెస్. వ్యూ పాయింట్స్ అయితే హ్యాజ్ ఎ సెడ్ సూపర్ ఉంటాయి. సిట్టింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంది. సో సన్సెట్ టైంకి వెళ్తే హ్యాపీగా కూర్చొని సన్సెట్ చూసుకొని రావచ్చు. అండ్ పైనకి వెళ్ళిన తర్వాత వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే సన్సెట్ అయిపోయిన తర్వాత కూడా మనము ఇక్కడ వ్యూ అనేది చాలా బాగుంటుంది. లైట్స్ అన్నవి ఆన్ చేశారు. సో ఐ హ్యావ్ యాడెడ్ ఎ స్మాల్ క్లిప్ ఆఫ్ దాట్. సో ఆ లైటింగ్స్లో కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఈ దోనోపోలా ప్లేస్ అనేది ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు కానీ గోవా విజిట్ చేస్తే. సో ఇది మీరు ప్యాకేజ్లో కూడా వెళ్ళొచ్చు. సో ఈ ప్యాకేజ్ వచ్చేసి మీరు గోవాలో టూరిజం వాళ్ళని ఎవ్వరు అడిగినా కూడా స్టాల్స్ పెట్టుకొని ఉంటారు, చెప్తారు. పర్ పర్సన్ అరౌండ్ 500-600 ఛార్జ్ చేస్తారు. సో ఇప్పుడు నేను చూపించిన ప్లేసెస్ ఈ వీడియోలో అన్నీ వాళ్ళు తిప్పి చూపిస్తారనమాట. బట్ టైం లిమిట్ అయితే ఉంటుంది. సో బెటర్ యూ ట్రావెల్ ఆన్ యువర్ ఓన్. ఇప్పుడు ఈ అమేజింగ్ సన్సెట్ అయితే నేను కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ఐ ఫెల్ట్ వెరీ రిలాక్సింగ్. అండ్ దిస్ వాజ్ వెరీ నైస్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అండ్ ఎ వెరీ ప్రీషియస్ మెమరీ అనమాట విత్ మై ఫ్యామిలీ. అండ్ ఐ అలోన్ వెంట్ టు ద టాప్ ప్లేస్ సో దట్ నేను అలోన్గా ఎంజాయ్ చేశాను అనమాట సన్సెట్ అన్నది. అండ్ సన్సెట్ అయిపోయిన తర్వాత ద లైటింగ్ వాజ్ ఆల్సో వెరీ లవ్లీ. సో సూపర్బ్ లైటింగ్. After watching this amazing sunset, the today's vlog will be ending at the old Goa church. సో ఈ అన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని మీరు లాస్ట్కి చర్చ్కి వచ్చేస్తే సో ఇక్కడే కొద్దిసేపు టైం స్పెండ్ చేసి చర్చ్ నైట్ టైం వ్యూ చూసుకొని మీరు ఇంకా రిటర్న్ అయిపోవచ్చు రూమ్కి. అండ్ నైట్ ఏమైనా ప్లాన్స్ ఉంటే మీరు అవి కంటిన్యూ చేసుకోవచ్చు.